ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనల్ని విశ్వాసము నుండి పడద్రోయడానికి సాతాను ఎలాంటి వ్యూహాలను ఉపయోగిస్తాడో మత్తయి సువార్తలోని యేసుక్రీస్తు యొక్క శోధనల ఘట్టము మనకు తెలియజేస్తుంది. అలాగునే క్రీస్తును వెంబడించే విశ్వాసులను పడద్రోయాలని అపవాది గర్జించు సింహం వలె నిరంతరము తిరుగుచున్నాడు. చెరసాలల వంటి శ్రమల శోధనలు మీ పైకి తెచ్చుచున్నాడు, కానీ మరణం వరకు నమ్మకముగా ఉండునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈనాడు దేవుని వాక్యమును ఎరుగక ప్రార్థనలో మెలకువగా లేనిచో అపవాది పన్నే పన్నాగాల వలలో చిక్కుకుపోవడము ఖాయం. ఉదాహరణకు 40 దినముల ఉపవాసమున ప్రభువు ఆకలి కొనగా సాతాను ఆయనకు అత్యంత అవసరమైన రొట్టె విషయంలో శోధించెను. ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొనుమని ఆశరేపను, కాని దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన నరుడు జీవించునని వాక్యపు దెబ్బతో శోధకుని మొదటి వ్యూహాన్ని ప్రభు తిప్పికొట్టెను. అలాగునే నీకు కొరతగా ఉన్నప్పుడే లోకపు తప్పుడు మార్గాల వైపు సాతానుడు లాగుతాడు. అయితే వాక్యముతో ప్రభువు సమాధానం ఇవ్వగా ఆ దుష్టుడు వాక్యంలోనే ఉన్న లేఖనమును చూపించి శోధించెను. దేవాలయ శిఖరము నుండి క్రిందికి దుమ్ముకుము, దూతలు కాపాడుదురు అనేను. నీవు బలముగా ఉన్నా భక్తి విషయంలోనే వాడు నిన్ను గర్వింపజేయును, గాని నీ దేవుడైన ప్రభును శోధింపవలదు అన్న వాక్యముతో ఆధ్యాత్మిక అహంకారపు శోధనను కూడా రక్షకుడు లయపరిచెను. ఎత్తైన కొండపై నిలిపి లోకరాజ్యముల వైభవమును చూపి నాకు సాష్టాంగ పడితే ఇవన్నీ నీకిచ్చదనని ఆశలు రేపెను. తప్పుడు త్రోవలలో ధనము, కీర్తి, సుఖములు వస్తాయని భ్రమపెట్టను, గాని ప్రభు అయిన దేవునికి మాత్రమే మ్రొక్కి ఆయనను సేవింపవలనని గద్దించి సాతానును శాశ్వతంగా వెళ్ళగొట్టెను. ఆయనే జయశీలుడైన యేసుక్రీస్తు అపవాది శోధనలన్నింటినీ దేవుని వాక్యము ద్వారానే జయించి మనకు మాదిరిగా నిలిచారు. నేడు నీవు అపవాది శోధనను ఎదుర్కోవడానికి నీ హృదయముల వాక్యమనే ఖడ్గాన్ని కలిగి ఉన్నావా? చాలామంది శోధనలు రాగానే వాక్యాన్ని మరిచి సొంత తెలివితేటలతో పోరాడి ఓడిపోతూ ఉంటారు. అపవాది చాలా చతురతుడు. నీవు ఏ విషయములో బలహీనముగా ఉన్నావో సరిగ్గా ఆ విషయంలోనే నిన్ను శోధిస్తాడు. అంతటితో ఆగక నీవు భక్తిలో బలముగా ఉంటే వాక్య లేఖనాలను తారుమారు చేసి నీలో ఆత్మీయ గర్వాన్ని పెంచడానికి చూస్తాడు. లోకపు ఆశలను, తప్పుడు మార్గాల ద్వారా వచ్చే ధనాన్ని చూసి నీవు లొంగిపోతే నీవు అపవాది యొక్క శాశ్వత చెరలోనికి వెళ్ళిపోతావు. కనుక ప్రియులారా, శోధనలు ఎదురైనప్పుడు శారీరక ఆశలకు తావివ్వక వాక్యముతో సాతానును ఎదిరించుము. మరణం వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడే నీకు జీవ కిరీటము పొందగలవు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.